హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో పర్చేస్ చేసిన ఒక మంచి జర్నలింగ్ కిట్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఈ జర్నలింగ్ కిట్ థీమ్ వచ్చేసి కాఫీ బజార్. ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్న ఈ కిట్ మొత్తం కాఫీ థీమ్లో ఉన్నదే అనమాట. కాఫీ లవర్స్కి లైక్ కాఫీ ఆర్ టీ లవర్స్కి అయితే ఈ జర్నలింగ్ కిట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. కొన్ని పేపర్ కార్డ్స్ టైప్లో ఇచ్చారు, 2 టేప్స్ ఇచ్చారు అండ్ ఒక బుక్, ఇవన్నీ ఇంకా కొన్ని షీట్స్, బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అలా చాలా ఇచ్చారు. అవన్నీ కూడా నేను మీకు 1 by 1 నీట్గా ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చారనేది ఇక్కడ చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని జర్నలింగ్ కిట్స్లో కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇలాగే ఇస్తారనమాట. బట్ బుక్ అయితే ఇలా ఉండదు, లైక్ స్పైరల్ టైప్లో ఉండదు, కొన్ని నార్మల్ బుక్స్ టైప్లోనే ఇస్తారు. బట్ ఈ కాఫీ బజార్ థీమ్లో ఉన్న జర్నలింగ్ కిట్లో అయితే ఇలా ఇచ్చారనమాట. ఇవైతే బ్యాక్గ్రౌండ్ పేపర్స్ కోసం వీళ్ళు ఇచ్చిన పేపర్స్, ఈ కిట్లో వచ్చిన పేపర్స్ అనమాట. ఇవి మినిమం ఒక 6 బ్యాక్గ్రౌండ్ పేపర్స్ వరకు ఇస్తారు. మొత్తం ఇంకా కాఫీ థీమ్ కాబట్టి కొంచెం పేపర్స్ కానీ సింపుల్గా కాఫీ అని ఒక పేపర్ మీద ఉండడం, లేకపోతే ఆ కాఫీ ఇమేజెస్తో ఉండడం, అలా డిఫరెంట్గా ఇస్తారనమాట. ఇవైతే పేపర్స్ వాళ్ళు ఇచ్చినవి. ఇవి కూడా బ్యాక్గ్రౌండ్ పేపర్స్కే మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా కాఫీ థీమ్ కాబట్టి ఆ కాఫీ సీడ్స్ అలా కొంచెం డిఫరెంట్గా వర్డ్స్తో రాసిన కాఫీ, అలా మొత్తం బ్యాక్గ్రౌండ్ పేపర్స్ వాళ్ళు ఈ థీమ్లో ఇచ్చినవి అయితే ఇవన్నమాట. మనం ఏ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేస్తామో సో జర్నలింగ్ కిట్ మొత్తం కూడా అదే థీమ్లో ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఇలా మంచి ఒక 2 కార్డ్స్ అయితే ఇచ్చారు ఈ కాఫీ థీమ్ దాంట్లో. తర్వాత ఇలా ఒక 2 టేప్స్ అయితే ఇచ్చారు. ఇవైతే నార్మల్గానే ఉన్నాయి ఈ టేప్స్. కొంచెం కాఫీ థీమ్లో మొత్తం డిఫరెంట్గా అలా ఏం లేదు, ప్లెయిన్గానే కొంచెం కలర్ మిక్స్ చేసి ఇచ్చినట్లు ఇచ్చారు. ఇవైతే నార్మల్ పేపర్స్ అన్నమాట. పేపర్ మొత్తం ఒక కాఫీ థీమ్లో ఉన్నవి అండ్ ఒక 3 కలర్స్ ఉన్నది ఒకటి, అలా మనకి డిఫరెంట్గా ఇస్తూ వచ్చారనమాట. ఇవి మినిమం ఒక 10 వరకు ఇస్తారు. సో అలా మనకి డిఫరెంట్వి కొన్ని చిన్న పేపర్ కలర్ మిక్సింగ్ అలా ఒక 3 అలా ఉన్నాయి కదా, అవి కొన్ని అండ్ ఇలా మొత్తం మిక్స్ అయి ఉన్నది ఒకటి, అలా ఒక 10 అయితే ఇస్తారనమాట. కొన్ని ఎలా ఉంటాయంటే కలర్ డిఫరెంట్ లాగా కొన్ని ఇస్తారు. ఇంతకుముందు నేను ప్రీవియస్ కిట్స్లో చూపించే ఉంటాను ఎలా ఇస్తారు ఏంటి, డిఫరెంట్ అలా ఒక 30 పీసెస్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా ఇవైతే నార్మల్ పేపర్స్. ఇవి కూడా కొంచెం డిఫరెంట్ థీమ్లోనే ఇచ్చారు మనకి. కాఫీ అనేది మెయిన్ థీమ్, బట్ లెటర్స్లోనే కొన్ని కప్స్ మెన్షన్ చేసుకొని అలా ఇంకా న్యూస్ పేపర్ థీమ్లో కొన్ని, ఇంకా అలా డిఫరెంట్ అనుకోండి, అలా కూడా ఇస్తూ వచ్చారు. ఇవి కూడా ఒక మినిమం 6 to 8 అలా ఇస్తారనమాట. ఇవి కూడా మనకి కాఫీ లవర్స్కి అయితే ఈ కిట్ చాలా బాగా నచ్చుతుంది. బికాజ్ మొత్తం ఆ థీమే ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఈ కిట్ ఇస్తే సరిపోతుందేమో. జస్ట్ ఫన్నీగా అంటున్నాను అంతే. ఇవి ఒక 4 షీట్స్, లైక్ ట్రాన్స్పరెంట్ షీట్స్లో ఉన్న స్టిక్కర్స్ ఒక 4, పేపర్లో ఉన్న స్టిక్కర్స్ ఒక 4 అలా ఇచ్చారనమాట. మొత్తం 8 షీట్స్ అయితే ఇలా ఇస్తారు మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలింగ్ కిట్లో కూడా ఇలాగే ఇస్తారు. మోస్ట్లీ అన్నిట్లో కాదు, ఒక 50% జర్నలింగ్ కిట్స్లో అలాంటి షీట్సే ఇస్తారనమాట. ఇవైతే ఇంకా నోట్ పేపర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలింగ్ కిట్లో ఇవి మ్యాండేటరీగా ఉంటాయి. ఇక్కడైతే మనకి 3 డిఫరెంట్ షేప్స్లో ఇచ్చారు. ఈచ్ షేప్లో మనకి 20 నోట్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ చిన్నవి ఒక 20, ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఒక 20. చూడ్డానికి ఇలా ఉంటుంది అనమాట. దీని మీద మనం ఏదైనా నోట్ చేయాలి అంటే అలా సింపుల్గా మొత్తం జర్నలింగ్ మనం చేసేసిన తర్వాత, లేక స్క్రాప్ బుకింగ్ అంతా చేసేసిన తర్వాత ఈ నోట్ పేపర్స్ని మనం సింపుల్గా అక్కడ స్టిక్ చేసేసి మనం ఏమైతే నోట్ చేయాలనుకుంటున్నామో చిన్న కొటేషన్స్ కావచ్చు, అలా ఏదైనా ఉంటే మనం అక్కడ మన హ్యాండ్తో రాసేయడం అలా అంతా చేయొచ్చు. ఆ పేపర్స్ అందుకు యూస్ చేస్తారు. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. నాకు బేసికల్గా నార్మల్ బుక్స్ కంటే కూడా ఇలాంటి స్పైరల్ బుక్స్ అంటే చాలా ఇష్టం. ఇదైతే నేను ఇంతవరకు తీసుకున్న అన్ని బుక్స్లో కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది.
కాఫీ బజార్ అని చెప్పి నార్మల్ థీమ్లో వాళ్ళు ఇచ్చారు స్పైరల్ టైప్లో. కానీ పేపర్స్ మాత్రం ఎలా అంటే అలా ఉండేవన్నమాట. బట్ ఇది ప్లెయిన్గా లేకపోయినప్పటికీ లైన్స్ ఉన్నప్పటికీ కొంచెం మంచిగా అనిపించింది ఇంతవరకు నేను తీసుకున్న అన్ని జర్నలింగ్ కిట్స్తో పోలిస్తే. అండ్ ఈ పేపర్ కార్డ్స్ అనమాట, ఇవి కూడా కొన్ని ఇస్తారు మనకి. కొంతమంది స్టిక్కర్స్ ఇస్తారు, కొంతమంది ఓన్లీ పేపర్ కార్డ్స్ మాత్రమే ఇస్తారు. బట్ ఇవి కూడా కప్పు మగ్గు ఇలా కొంచెం ఆ థీమ్స్ అన్నీ కలుపుకునేసి మనకి ఇలా డిఫరెంట్గా ఇస్తారనమాట. ఇవి కూడా నేను మీకు 1 by 1 ఏమేమి ఇచ్చారు ఏంటి అని నీట్గా చూపిస్తూ వస్తాను. ఇక్కడ అన్నీ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను, బికాస్ మీకు కూడా ఒక క్లారిటీ రావాలి కాబట్టి ఏమి ఇచ్చారు ఏంటి మనకి చూసినప్పుడే కొన్నిసార్లు క్లారిటీ వస్తుంది మనం ఏమేమి చేయొచ్చు వీటితో అని చెప్పేసి. సో అలా మీరు కూడా చూడాలి కాబట్టి నేను నీట్గా ప్రతిదీ కూడా మీకు చూపిస్తూ వస్తాను ఇక్కడ ఏమేమి ఇచ్చారో. ఇవి చూస్తుంటే స్క్రాప్ బుకింగ్ అండ్ జర్నలింగే కాదు, నాకు రిజైన్ ఆర్ట్స్లో కూడా ఏమేమి చేయొచ్చు వీటితో అనేది ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. బేసిక్గా వీటితో మనం ఫ్రేమ్స్ కూడా అలా కూడా చేయొచ్చు అనమాట. సో ఆ ఐడియాస్ అలా వస్తున్నాయి. అండ్ ఇవైతే నెంబర్స్ ఇలా మెన్షన్ చేసి ఒక 30 to 31 ఇలాంటి స్టిక్కర్స్ టైప్ ఇస్తారనమాట మనకు. ఇవి లైక్ ఈచ్ డే ఒకటి పర్ మంత్ అలా మెన్షన్ చేయాలా, లేకపోతే ఈ నెంబర్ అనేది ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలి అనేది నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ఇలా ఒక నియర్లీ 31 or 30 వరకు ఇస్తారనమాట. ఇవి ఇవ్వడం చాలా రేర్. స్టిక్కర్స్ టైప్లో లేకపోతే పేపర్ కార్డ్స్ టైప్లో ఏదైనా ఇంతకుముందు చూపించాను కదా, అలా ఇవ్వడం అయితే నాకు తెలుసు. ఇలా ఒక నెంబర్ మెన్షన్ చేస్తూ ఒక కార్డ్ మీద ఇమేజ్ ఇచ్చి దాని కింద ఒక కొటేషన్ ఒక నెంబర్ మెన్షన్ చేసి ఇవ్వడం అనేది అయితే కొంచెం రేర్ అనే అనమాట. ఇవి కూడా ఒక 30 or 31 ఇస్తారు అన్నాను కదా, అది కూడా ఏమి ఇస్తారు ఏంటి అని నీట్గా మీకు 1 by 1 ఇక్కడ అలా ప్లేస్ చేస్తూ వస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని జర్నలింగ్ కిట్స్లో కూడా ఇలాగే ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్న థీమ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ థీమ్ బట్టి మనకి డిఫరెన్స్ ఇలా ఇమేజెస్ అవన్నీ డిఫరెన్స్ కొటేషన్స్ అవన్నీ ఉంటాయి అంతే. ఇంకా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ప్రతి జర్నలింగ్ కిట్లోనూ ఇలాగే వస్తాయి. ఏదో 1 or 2 మిస్ అవ్వచ్చు, ఆ థీమ్ బట్టి అది మిస్ అవ్వచ్చు అంతే. అండ్ ఈ జర్నలింగ్ కిట్లో ఏమేమి ఇచ్చారో నేను అన్నీ మీకు నీట్గా 1 by 1 చూపించానని అనుకుంటున్నాను. అండ్ దీని ప్రైస్ కూడా నేను చెప్పాను కదా, నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీనే అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ జర్నలింగ్ కిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అని కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.